హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఈ మధ్యలో ఎక్కడ చూసినా కనబడుతున్న వినబడుతున్న ఒక మాట, కళ్ళు లేని వ్యక్తికి కళ్ళొచ్చాక మొట్టమొదటిగా విసిరి పాడేసేది చేతి కర్రనే అని. అవును కదా, ఇది నిజమే కదా, మరి వాస్తవమే కదా. నీ నిత్య జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటూ ఉంటావో అప్పుడు నిన్ను ఏది ఇబ్బంది పెట్టకుండా నువ్వు ముందుకెళ్ళడానికి, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పంచభక్ష పరమాన్నాలు తినడానికి ఉపయోగపడిన విస్తరాకు కూడా తిన్న తర్వాత అది చెత్తలోకి చేరాలి, చేరుతుంది, అది అంతే. అదేవిధంగా ఎవరికైతే నువ్వు అవసరంలో బాగా ఉపయోగపడ్డావో, సహాయపడ్డావో, వాళ్ళ అవసరం తీరాక కూడా నిన్ను గుర్తు పెట్టుకోవాలి, నిన్ను గుర్తించాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎక్కడ ఆనందంగా ఉండగలుగుతావు? ఇది సృష్టిలో జరుగుతున్న, ప్రకృతిలో జరుగుతున్న ఒక మార్పుతో పాటుగానే ప్రతిదీ మారుతూ ఉంటుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గమనిస్తూ ఉంటావో నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఎక్స్‌పెక్టేషన్స్ హర్ట్స్ ఎ లాట్ అని అంటారు. ఎప్పుడైతే మనిషికి ఎప్పుడైతే మనస్సు చాలా ఇబ్బంది పడే విధంగా ఒక కోలుకోలేని దెబ్బ తగులుతూ ఉంటుందో అప్పుడే మనిషి యొక్క గమ్యం మారుతూ ఆ గమ్యాన్ని చేరుకునే విధంగా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడట. ఇవన్నీ సహజంగా నీ జీవితంలో జరుగుతుంటాయి అనే విషయాన్ని తెలుసుకొని ప్రతిదీ నీ కోసమే, నీ మంచి కోసమే అని ముందుకెళ్ళే ప్రయత్నం చేయి మిత్రమా.